ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రీసెంట్లీ విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం 5వ తారీఖు ఫీజు రింబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో నిర్వహించేదానికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా అటువంటి ధర్నాలు చేయకూడదు కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని పార్టీ కార్యాలయం నుంచి జరపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అది మా నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ కూడా తెలియజేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు చదువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతటా కూడా ఈ ఫీజు రింబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని పెట్టాలని ప్రయత్నం చేయటం, రెండవసారి కూడా ఇది పోస్ట్పోన్ కావడం నిజంగా బాధాకరమైన విషయం. తప్పకుండా దీన్ని డేటు ఐ థింక్ 12వ తారీఖు అని ఇంకా టెంటేటివ్గా తెలుస్తుంది, కానీ అది తొందరగా ఆ డేట్ కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఆ డేట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారో మా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి గారు, దానికి అనుగుణంగా ఆ రోజు మన జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగద్దని కూడా తెలియజేస్తున్నాం. ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు హామీలు ఇచ్చారో మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఒక రామాయపట్నం పోర్టు దాదాపు 2,500 కోట్లతోటి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఒక 300 కోట్లతోటి మన జువ్వదిని ఫిషింగ్ హార్బర్ వెండి కూడా కంప్లీట్, జువ్వదిని ఫిషింగ్ హార్బర్ అయితే కంప్లీట్ అయింది. అదేవిధంగా రామాయపట్నం పోర్టులో ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేయగలిగాం 1.5 ఇయర్లో. ఈరోజు ఆ ప్రాంతంలో అనేక ఇండస్ట్రియల్ హబ్స్ ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండగానే వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ లోపల మనకి ఎలక్షన్స్ రావటం ఇవన్నీ కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఆ తీర ప్రాంతంలో అనేక మంది రైతాంగం కావచ్చు, పేద రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వారికున్న భూములు ఈరోజు అక్విజేషన్ కాబడుతున్నాయి. కాబట్టి వారికి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం 30 లక్షల రూపాయలు ఇవాళ ఇంకా మంచి ప్రదేశాల్లో 40 నుంచి 50 లక్షల దాకా ఇవ్వాలని మేము అడగడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుందంటే గ్రామ సభలు సర్పంచ్ని పెరగడం లేదు, ఎంపీటీసీని పెరగడం లేదు, ఎంపీపీని పెరగడం లేదు, జెడ్పీటీసీని పెరగడం లేదు. ఎవరిని పిలవకుండా వాళ్ళు గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ ఈరోజు పేద రైతాంగానికి వాళ్ళు ఈరోజు 11 లక్షలు ఇస్తాం, అదే ప్రభుత్వ భూమి మీరు చేసుకుంటామంటే ఏమీ ఇవ్వము అని చెప్పే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే ఎలక్షన్స్కి ముందు ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచారో వాళ్ళు ఆ గ్రామాలకు పోయి అక్కడ ఉన్న ప్రజల్ని మభ్యపెట్టి మీకు 40 నుంచి 50 లక్షలు మేము ఇప్పిస్తాము, నాది బాధ్యత అని చెప్పిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. కానీ ఈరోజు ఏ విధంగా రైతుల కాడ చీపుగా
గ్రాంట్స్ కొట్టాలా, ఏ విధంగా తీసుకోవాలా అని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు వారికి రైతాంగానికి మంచి రేటు ఇప్పించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుల మీద ఉంది. అదేవిధంగా ప్రతిపక్షంగా ఈరోజు మేము కూడా మా రైతాంగానికి, మా పేద రైతాంగానికి, మా మధ్యకాల రైతులకి అందరికీ కూడా అండగా ఉండేదానికి మేమంతు ప్రయత్నం కూడా మేము తప్పకుండా వాళ్ళకి మంచి రేటు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. కావలి తీర ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, ప్రజలకి, అందరికీ, అదేవిధంగా మా నాయకులకి కూడా. సో మామూలుగా కుక్కలు బాగా విశ్వాసంగా ఉంటాయి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కావలి నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి అది ప్రజలే వాళ్ళ గురించి మాట్లాడతారు సెంటర్స్లో. కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం. అందరికీ ప్రతాప్ రెడ్డి అంటే ఎవరో తెలుసు, ప్రతాప్ రెడ్డి ఏ విధంగా రాజకీయాలకు వచ్చాడో తెలుసు, ప్రతాప్ రెడ్డి ఏ విధంగా రాజకీయాలకు రాకముందే కాలేజీలు కట్టి, స్కూల్స్ కట్టి, కళ్యాణ మండపాలు కట్టి ఈరోజు రాజకీయాలకు వచ్చిన నేను ఈరోజు వచ్చింది. కాబట్టి ఎవరు ఏం చేశారు, ఏ విధంగా ఇది చేసింది ప్రతి ఒక్క మీడియా సోదరులే కాదు, కావలి నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రం అంతటా కూడా తెలుసు. కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకోదలుచుకోలేదు.